సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజానికి అద్దం పట్టే శక్తి కూడా ఉందని తన కలంతో, తన కెమెరాతో నిరూపించిన మహానుభావుడు. పేదల బాధను మాటల్లో కాదు, మనసుల్లో వినిపించిన దర్శక మహర్షి. తెలుగు సినిమా చరిత్రలో దర్శకరత్నగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహాగని అతనే దాసరి నారాయణరావు గారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ చరిత్రను సృష్టించిన విజేత. దర్శకుడు, రచయిత, నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఏ పాత్రలో చూసినా తనదైన ముద్ర వేసిన అరుదైన మహానుభావుడు. వందలాది సినిమాలు తెరకెక్కించి వేలాది కళాకారులకు జీవితం ఇచ్చి తెలుగు చిత్రసీమకు ఒక విశ్వవిద్యాలయంగా మారిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన మాటల్లో అగ్ని ఉంటుంది, ఆలోచనల్లో విప్లవం ఉంటుంది, సినిమాల్లో సమాజం ఉంటుంది. కష్టపడే మనిషికి ఓటమి ఉండదు అని తన జీవితంతోనే నిరూపించిన మహోన్నత వ్యక్తి ఆయన. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినీ యోధుడు, తెలుగు సినిమా గర్వకారణం దాసరి నారాయణరావు గారికి మన వందనాలు. దాసరి నారాయణరావు గారు 1947 సంవత్సరం మే 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు. దాసరి గారిది పాలకొల్లులో అతి సామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్న పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌను తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు కూడా ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. వారు మొత్తం 6 సంతానం. దాసరి గారు 6వ తరగతికి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినడం జరిగింది. స్కూల్ ఫీజు కూడా కట్టడానికి డబ్బులు లేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టడం జరిగింది. అక్కడ జీతం నెలకి రూపాయి. 6వ తరగతిలో బాగా చదువుకుని ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. కానీ ఒక మాస్టారు సహాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు. దాసరి నారాయణరావు గారు అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ రికార్డుకు ఎక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250కి పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా, గీత రచయితగా కూడా పనిచేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాష చిత్రాలలో నటించి తన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి కూడా పొందడం జరిగింది. అలాంటి దాసరి గారు ఆయన తన చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడి తన చదువును కొనసాగించారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన 6వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉండేదని, ఆ రోజుల్లో ఉన్న స్కూల్ ఫీజు 3 కూడా కట్టలేక వాళ్ళ నాన్నగారు బడిని మాన్పించారు. దాసరి నారాయణరావు గారి కుటుంబం చాలా పెద్దది. దాసరిని వాళ్ళ నాన్నగారు ఒక వడ్రంగి షాపులో పనికి పెట్టించారట. అక్కడ ఆయన జీతం నెలకి ₹1 వచ్చేదట. 6వ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా బహుమతి అందుకున్నా తనని చదువు మానేసి పనిలో చేర్పించారని దాసరి గారు చాలా బాధపడేవారట. కానీ తప్పని పరిస్థితి, కుటుంబం చాలా దీనస్థితిలో ఉంది అని తన మనసుకి సర్ది చెప్పుకునేవారని అన్నారు దాసరి గారు. అయితే ఒకరోజు దాసరి వాళ్ళ బడి మాస్టర్ సైకిల్ చైన్ ఊడిపోయి ఆయన పనిచేసే షాప్ ముందే ఆగడంతో దాసరి నారాయణరావు గారు పరిగెత్తికెళ్లి మాస్టారుకు సహాయం చేశారు. మాస్టారు తనని చూసి, ఏరా బడి మానేసి రోడ్ల మీద తిరుగుతున్నావేంటి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ మాస్టారికి తన కుటుంబ పరిస్థితి అంతా వివరించడం జరిగింది. ఆయన దాసరిని తన సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లారు మాస్టర్ గారు. చాలా మంచి విద్యార్థి నారాయణరావు, మంచిగా చదివే విద్యార్థిని చదువు మాన్పించి పనికి పంపిస్తున్నారు ఏంటి అని వాళ్ళ నాన్నగారిని అడిగారు. ఇప్పుడు అతని చదివిచ్చే పరిస్థితిలో లేమండి. ఫీజులు కట్టాలన్నా, పుస్తకాలు కొనాలన్నా మా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్పారు. అయితే మాస్టారు నారాయణను నేను చదివిస్తానని బడికి తీసుకెళ్లారు. తనని స్కూల్ తరగతి గదిలోకి తీసుకెళ్లి విద్యార్థులందరితో నారాయణరావు బడి ఫీజు కట్టలేక స్కూల్ మాన్పించి పనిలోకి పంపిస్తున్నారు వాళ్ళ నాన్నగారు అని చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు తనకు తోచినంత డబ్బు సహాయం అందించడంతో తిరిగి తన చదువుని మళ్ళీ కంటిన్యూ చేశాడు దాసరి గారు. నా బడికి కావలసిన ఫీజుకు కావలసిన డబ్బు రావడంతో నా చదువు మళ్ళీ మొదలైందని చెప్పారు దాసరి గారు. బడిలో అయితే చేరారు కానీ పుస్తకాలు ఉండేవి కావు. వాళ్ళ మిత్రుల దగ్గర తీసుకుని చదువుకునేవారు. ఆ విధంగా స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణరావు గారు
చందాలతో తన చదువును కొనసాగించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాలేజీ చదివే రోజుల్లో BA డిగ్రీతో పట్టభద్రుడు అవడంతో పాటు దాసరి గారు అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి సినిమాలు తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. దాసరి గారు సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి గారు తీసిన సినిమాలు బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలు NTR గారి రాజకీయ ప్రవేశంలో ప్రధాన పాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు, ఒసై రాములమ్మ వంటి చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. దాసరి గారి భార్య పేరు పద్మ. పిల్లలు ప్రభు, దాసరి అరుణ్ కుమార్, హేమాలయ కుమారి, 3 పిల్లలు ఉన్నారు. దాసరి సినిమాల్లో ప్రధానంగా సమాజ సమస్యలపై దృష్టి ఉంటుంది. పేదరికం, అవినీతి, మహిళల స్థానం, రాజకీయ అన్యాయం వంటి అంశాలను ఆయన బలంగా చూపించారు. ఉదాహరణకు స్వర్గం నరకం, ఇది కుటుంబ సంబంధాలు, ఆధునిక జీవనశైలి యొక్క ప్రభావం. మేఘ సందేశం సినిమా కవిత్వం, భావోద్వేగం, ప్రేమలోని త్యాగం. ప్రేమాభిషేకం, ప్రేమ, బాధ, త్యాగం కలయిక. దాసరి గారి సినిమాల్లో డైలాగ్స్ చాలా శక్తివంతంగా ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యే భాషలోనే లోతైన భావాలను చెప్పేవారు. రాజకీయ మరియు సామాజిక విమర్శలు కూడా ఆయన మాటల్లో కనిపిస్తాయి. ఆయన సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మహిళను కేవలం అలంకార పాత్రగా కాకుండా కుటుంబాన్ని నిలబెట్టే శక్తిగా చూపించారు. దాసరి గారు కొత్త నటులకు అవకాశాలు ఇచ్చారు. అలాగే స్టార్ హీరోలను కూడా కథకు అనుగుణంగా వినియోగించారు. అతిగా హీరోయిజం కంటే కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన సినిమాల్లో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటాయి. సంగీతం కథలో సహజంగా కలిసిపోయేలా ఉండేది. వేగంగా సినిమా నిర్మాణం చేయగల సామర్థ్యం, సామాజిక చైతన్యం, బలమైన కథనం, ప్రజలకు దగ్గరైన మాటలు, వాస్తవ జీవితానికి దగ్గరైన పాత్రలు ఉంటాయి. దాసరి గారి సినిమాల్లో కొన్ని సినిమాలు వాటి ప్రత్యేకతలు. ఒసై రాములమ్మ, ఈ సినిమా మహిళా శక్తిని, గ్రామీణ అణచివేతను బలంగా చూపించింది. రాములమ్మ పాత్ర ద్వారా సామాజిక అన్యాయం, భూస్వాముల దౌర్జన్యంపై తిరుగుబాటును చూపించారు. విజయశాంతి గారి నటన ఈ సినిమాకు ప్రధాన బలం. సర్దార్ పాపారాయుడు, దేశభక్తి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను చూపించిన చిత్రం ఇది. NTR గారి నటన ఎంతో ప్రభావవంతంగా నిలిచింది. గోరింటాకు సినిమా, ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ యొక్క బంధాన్ని చాలా హృదయంగా చూపించారు. బొబ్బిలిపులి, సైనికుడు జీవితాన్ని, రాజకీయ అవినీతిని విమర్శించిన సినిమా. దేశం కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తి సమాజంలో ఎదుర్కొనే పరిస్థితులను చూపించారు. మామ అల్లుడు, హాస్యం, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలను కలిపిన వినోదాత్మక చిత్రం. దాసరి గారి సినిమాల్లో సాధారణ లక్షణాలు ఏంటి అంటే సమాజంపై సందేశం, బలమైన భావోద్వేగాలు, సామాన్య మనిషి సమస్యలు, డైలాగ్ ఆధారిత సన్నివేశాలు, మహిళా పాత్రలకు గౌరవం. దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమాను సామాజిక చర్చల వేదికగా మార్చిన దర్శకుల్లో ముఖ్యుడు. ఆయన తర్వాత వచ్చిన అనేక దర్శకులు ఆయన శైలిని ప్రేరణగా తీసుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయిత, నటుడు, నిర్మాతగా కూడా తెలుగు సినిమాపై చిరస్థాయి ముద్ర వేశారు. నారాయణరావు గారు రాజీవ్ గాంధీ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశాడు. రాజీవ్ గాంధీ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు. బొగ్గు గనుల శాఖకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. దాసరి నారాయణరావు గారు
1974లో తాత మనవడు సినిమాకు గాను నంది అవార్డు అందుకున్నాడు. స్వర్గం నర్గం సినిమాకు గాను ఉత్తమ చిత్రంగా బంగారు నందిని అందుకున్నాడు. 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నాడు. 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును అందుకున్నాడు. 1986లో తెలుగు సంస్కృతి, తెలుగు చిత్రరంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందాడు. ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డులను పొందాడు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళాసాగర్, శిరోమణి ఇన్స్టిట్యూట్ మొదలైనవి. ఫిలింఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డును 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డును 10 సంవత్సరాలు వరుసగాను గెలుచుకున్నాడు. దాసరి నారాయణరావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30వ తారీఖున మరణించాడు. కాలం మారొచ్చు, తరాలు మారొచ్చు, కానీ దాసరి నారాయణరావు గారి పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక సందేశం, ఆయన చెప్పిన ప్రతి మాట ఒక స్ఫూర్తి. ఆయన జీవితం ప్రతి కళాకారుడికి ఒక పాఠం. సినిమాను ఆయుధంగా మార్చి సమాజం కోసం పోరాడిన మహాయోధుడు ఆయన. దర్శకుడిగా కాదు, ఒక యుగంగా నిలిచిపోయిన మహానుభావుడు. తెలుగు సినిమా ఉన్నంతకాలం దాసరి గారి గౌరవం అమరమే. ఆ మహానుభావుడికి హృదయపూర్వక నివాళులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.